మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విజయానికి ఆసక్తికరమైన అంచనాలు మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో 80% స్థానం పైగా కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ఎన్నికల సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పోలీసులపై దౌర్జన్యాలు చేశారని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోతున్నారని ఆందోళనతో వారు ఈ విధంగా ప్రవర్తించడం దురదృష్టకరంగా ఉందని అన్నారు. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనను పట్టణ ఓటర్లు గుర్తించారని ఆయన అన్నారు. విజయ దిశ వైపు కాంగ్రెస్ గెలుస్తుంది ప్రజల యొక్క ఆశీర్వచనంతో. కానీ తెలంగాణలో ఎన్నికల్లో ఆశ్చర్యకరమైనటువంటి అంశాలను మనం గమనించినట్లయితే భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ ఒకటిగా తెలంగాణ ఎన్నికల వాతావరణాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపవిత్రం చేసే విధంగా ఒక తెలంగాణ సామెత ఉన్నది, మొగన్ని కొట్టి మరమరా అన్నట్టుగా ఎక్కడికక్కడి పోలీసులతో ఘర్షణ పడుతూ, దౌర్జన్యాలకు పాల్పడుతూ, పోలీసుల్లో అక్కడ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి పరిరక్షణకు కొంతమందిని ఎవరైనా తీవ్రలో ఎక్కించుకుంటే బలవంతంగా దించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల డిమోరలైజ్ చేస్తూ భౌతిక దాడులకు పాల్పడే విధంగా పార్లమెంటు సభ్యులు సైతం, నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు కావచ్చు, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి సంబంధించినటువంటి ఇద్దరు ఒకరికొకరు ఎజెండా మార్చుకునిగా ఒకటే సింగిల్ ఎజెండాగా ఉండి తెలంగాణ పురపాలక సంఘ ఎన్నికలు పోలింగ్ ముగిసింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశీర్వచనంతో 80% పైగా